కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడితే వక్ఫ్ సవరణ చట్టాన్ని తెలుస్తుందని గత ఎన్నికలకు 6 నెలల ముందే తెలుపుతూ కరపత్రాల ద్వారా సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ మరియు ముస్లిం జేసీ ముస్లిం సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రచారం చేసిందని ఆ సంస్థ అధ్యక్షులు మహమ్మద్ కలీం తెలిపారు. చేతులు కాలాక ఆకలు పట్టుకునే చందంగా కాకుండా ముందుగానే మేల్కొని ముస్లిం వ్యతిరేక శక్తులకు మద్దతు పలకరాదని ఆయన పిలుపునిచ్చారు. ముస్లిమేతర వర్గాలకు జరిగేటటువంటి ఉపయోగపడేటటువంటి మేలు ఏంటి, మీరు తీసుకునేటటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా? వక్ఫ్ సవరణ చట్టం బిల్లు పై ఇయ్యాల కాదు, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున కానివ్వండి, ముస్లిం జేఏసీ తరఫున కానివ్వండి, మేము 2024 ఎన్నికలకు 6 నెలల ముందు అంటే 2023 డిసెంబర్ నెలలోనే మేము ఒక కరపత్రాన్ని ప్రచురించి కొన్ని వేల కరపత్రాలను ప్రచురించి ఆ కరపత్రాల ద్వారా మోడీ ప్రభుత్వం వల్ల ముస్లింలకు జరిగేటువంటి నష్టము లేదు, హిందువులకు కలిగినటువంటి ప్రయోజనం లేదనేటువంటి ఒక కరపత్రాన్ని రూపొందించి ఆ కరపత్రం ద్వారా గత ఎన్నికల 6 నెలల ముందు నుండి మేము సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ఈ యొక్క అంశాన్ని కూడా అందులో పొందుపరిచాం. మరలా భారతీయ జనతా పార్టీ మోడీ 3 ప్రభుత్వం కానీ ఏర్పడితే భారతదేశంలో వక్ఫ్ సవరణ చట్టం బిల్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని వచ్చి వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేసిద్ది. కాబట్టి ముస్లిం సోదరులు కానివ్వండి, లౌకికవాదులు కానివ్వండి, చేతులు కాలేక ఆకులు పట్టుకునేటువంటి చందనం కాకుండా మొదటి నుండే మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తుతో ఉన్నటువంటి పార్టీలతో అప్రమత్తమై ఉండాలని చెప్పేసి ఆ రోజునే కోరాం. దానికి సాక్ష్యమే ఈ కరపత్రం ఏదైతే ఉందో. ఈ కరపత్రం ఇది ఎన్నికలకు 6 నెలల ముందు అంటే 2023 డిసెంబర్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చైతన్యపరుస్తూ ఈ యొక్క పాంప్లెట్ని ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ యొక్క పాంప్లెట్ని ఆవిష్కరణ చేసేసి కొన్ని వేల మందికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో కూడా ఈ యొక్క కరపత్రాన్ని మేము ప్రజలకు పంచడం జరిగింది. అలానే సోషల్ మీడియా ద్వారా చైతన్యవంతులు చేస్తూ కొన్ని వేల మందికి కొన్ని వందల గ్రూపుల ద్వారా పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ముస్లిం సమాజంలో కొంతమంది వారి యొక్క స్వప్రయోజనాల కోసం మరి కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి అనుకూలంగా పనిచేసి ఈ రోజున మేము చెప్తే వినకుండా ఈ రోజున వక్ఫ్ సవరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత మరి చేతులు కాల్చుకొని మరి ఇప్పుడు మేము ఆకులు పట్టుకుంటామని చెప్పేసి ఎవరైతే తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారో వాళ్ళే మళ్ళీ వాళ్ళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మేము ఆ రోజే చెప్పాం ఏమని, అరే మీరు ఓట్లు వేయటం ఎందుకు, వాళ్ళని గెలిపించటం ఎందుకు, వాళ్ళకు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాలను తేవటం ఎందుకు, మళ్ళీ మీరు లక్షల మంది వేల మంది రోడ్ల మీదకి రావటం ఎందుకు, ఇదేం దరిద్రం. మరి ఎన్నికల్లోనే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ముస్లిం వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి కాకుండా మరి లౌకిక భావాలు గలటువంటి పార్టీలు మీ దృష్టిలో ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకి మీరు మద్దతు ఇచ్చి మీరు ఆ యొక్క అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయండి. చాలా క్లియర్ కట్గా మోడీ కా సంకల్ప్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఏదైతే గత ఎన్నికల్లో మేనిఫెస్టో విడిచిపెట్టిందో చాలా క్లియర్గా ముస్లిం వ్యతిరేకమైనటువంటి అంశాలు పెట్టారు. మరి ఆ అంశాలు పెట్టినప్పుడు కూడా ఆ యొక్క మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. భారతీయ జనతా పార్టీ సిఏఏ కానివ్వండి, ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానివ్వండి, అదేవిధంగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కానివ్వండి, ఇవన్నీ కూడా తన మేనిఫెస్టోలో పొందుపరుచుకొని డైరెక్ట్గా వాళ్ళు ముస్లిం వ్యతిరేక
విధానం అవలంబిస్తూ ఉన్నారు. మరి ముస్లింలు మీరు ఇవాళ ఆ యొక్క పార్టీకి మద్దతు ఇస్తే రేపు ఆ బిల్లులు తీసుకొని వస్తే మీరేం చెయ్యలేరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ ముఖం చూసేవాడు ఉండడని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. ఎన్నికల్లో కూడా మేము ప్రచారంలో భాగంగా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం. మేము ఏ విధంగా అయితే ఈ కరపత్రంలో వక్ఫ్ సవరణ చట్టం బిల్లు తీసుకొని వస్తారని చెప్పామో ఆ విధంగానే ఈ రోజున కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఈ యొక్క చట్టానికి ప్రధాన కారణం ఆమోదం పొందడానికి ఆంధ్ర రాష్ట్ర అధికార కూటమి ఉండటం చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు మద్దతు ఇచ్చారంటే వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతం పరంగా ఇచ్చారు. మరి లౌకికవాద ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చట్టానికి సవరణ చేస్తూ పెట్టినటువంటి తీర్మానాన్ని బిల్లును ఆమోదం కొరకు మద్దతు తెలపడం చాలా శోచనీయం. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేది పక్కన పెడితే కనీసం పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా కృషి చేసి ఉన్నా కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి స్థానంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది. మేము ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకిస్తూ ఉన్నామను కానీ, లేకపోతే ఇప్పుడే కాదు మరి కొన్నాళ్ల తర్వాత దీనిపై చర్చ చేద్దాము, అలానే పార్లమెంట్లో బిల్లు ఇప్పుడే పెట్టబాకండి అని చెప్పేసి కనీసం బిల్లును ఆమోదం కాదు కదా